హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి డీప్ నెక్ కొలతలతో ఈజీగా హై నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నాకు కస్టమర్ డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు, కానీ ఈ బ్లౌజ్ అయితే డీప్ నెక్ వద్దు, నాకు హై నెక్ కావాలి అని చెప్పారు. కనుక డీప్ నెక్లోంచి కొన్ని మెజర్మెంట్ తీసుకొని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. అయితే మీరు అనుకోవచ్చు డీప్ నెక్ బ్లౌజులకి హై నెక్ బ్లౌజులకి ఒకేలాగా మెజర్మెంట్ ఉంటుంది అని కొంతమందికి ఉంటుంది, కానీ అలా ఉండదు. ఎందుకంటే డీప్ నెక్ బ్లౌజులకి ఒకలా ఉంటుంది మెజర్మెంటు, హై నెక్ బ్లౌజులకి ఒకలా ఉంటుంది మెజర్మెంటు. నేను ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ లూజ్ని, నడుము లూజ్ని మాత్రమే తీసుకున్నాను. అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అది తీసుకొని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో తెలుస్తుంది. ఈ కొత్తగా టైలరింగ్ అంటే కొత్తగా బ్లౌజులు కట్ చేసి కుట్టే వరకు ఏంటంటే ఇలా నడుము లూజ్ ఆధారంగా హై నెక్ బ్లౌజ్ని కుట్టలేరు. అలాంటి వారి కోసం అయితే ఈ వీడియోలో కంప్లీట్గా నడుము లూజ్కి ఎన్ని ఇంచులు చెస్ట్ లూజ్ కలుపుకోవాలి, ఫుల్ షోల్డర్ మెజర్మెంటు ఈజీగా ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఆది బ్లౌజ్ అయితే ఇదనమాట, ఇది డీప్ నెక్ బ్లౌజు. దీనికి నార్మల్గా కొలతలు తీసుకోవాలి. కాజా పట్టి ఫోల్డింగ్ చేసుకొని చక్కగా నడుములు చూసుకోవాలి. నడుము కొలత, హ్యాండ్ కొలత. ఒకవేళ మీరు కొత్తగా కట్ చేస్తున్నట్లయితే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పొడవు కూడా తీసుకోండి. చెస్ట్ లూజ్ అయితే అవసరం లేదు. చెస్ట్ లూజ్ అయితే మనం గమనించుకొని నడుము లూజ్లో 4వ భాగానికి ఎంత కలుపుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసరికి 31 ఇంచు. అలానే ఒక దగ్గర రాసుకోవాలి వేస్ట్ 31 అని. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా చూసుకోవాలి ఎన్ని ఇంచులు వచ్చిందో. రౌండ్ అంతా కలిపి నాకు 10 ఇంచులు వచ్చింది. 10లో 5 మైనస్ చేస్తే 5. ఇలా చక్కగా ముడతలు లేకుండా ఫోల్డింగ్ చేసుకొని లాగకూడదు మరీ టైట్గా. ఇప్పుడైతే మనము 5 ఇంచీలు కూడా రాసుకోవాలి. హ్యాండ్ లూజు 5 ఇంచీలు. మీకు ఇష్టం ఉన్నట్లయితే బ్యాక్ పార్ట్ పొడవు కూడా తీసుకోండి. నేనైతే ఎక్స్పీరియన్స్ కొలది పెట్టేస్తాను. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకి ఈ 2 మెజర్మెంట్ ప్రకారంగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. వేస్ట్ ఎంత? 31 ఇంచు. 31 ఇంచుని 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే 4వ భాగం పావు తక్కువ 8 ఇంచులు వస్తుంది. ఇదే పావు తక్కువ 8 ఇంచులు నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 ఇంచు, 2 ఇంచులకి కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్ పార్ట్ పొడవు ఖర్చుతో కలిపి 14 ఇంచులు పెడుతున్నాను. కుట్టుకున్న తర్వాత మనకి 13.5 ఇంచులు వస్తుంది. ఒకవేళ మీరు ఆది బ్లౌజ్లో నుంచి డీప్ నెక్ బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ పొడవు డీప్ నెక్ బ్లౌజ్ ఎంతైతే వస్తుందో దానికి 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ ఇలా డౌన్లోని పెంచుకొని డ్రా చేసుకోవాలి. ఎందుకు అంటే హై నెక్ బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ క్లోజ్ చేసి ఉంటుంది కనుక బ్లౌజ్ పైకి ఎగిసిపోతుంది. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే డీప్ నెక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంతైతే వస్తుందో దానికి 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ పెంచి కట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అయితే రాదు. డీప్ నెక్ బ్లౌజులకు వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఓపెన్ ఎక్కువగా ఉంటుంది కనుక వెడల్పు ఎక్కువగా ఉండి బ్లౌజు పైకి ఎగిసిపోయే ప్రాబ్లం రాదు. హై నెక్ బ్లౌజులకి ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది కనుక ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయినట్లయితేనే బ్లౌజు పైకి ఎగిసిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఎంత 14 ఇంచులు పెడుతున్నాను. ఇదే 14 ఇంచులు చివరిలో మార్క్ చేసుకోవాలి. చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి నడుము లూజ్లో 4వ భాగం ఎంత వచ్చింది? పావు తక్కువ 8 ఇంచులు వచ్చింది. దీనికి 2 ఇంచులు కలుపుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. పావు తక్కువ 9, పావు తక్కువ 10. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు. మీరు ఎప్పుడైనా సరే నడుము లూజ్ ఆధారంగా బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు నడుము లూజ్లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి 2 ఇంచులు కలుపుకుంటే ఈజీగా చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. హై నెక్కకైనా కాలర్ నెక్కకైనా సేమ్ మెజర్మెంట్ సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వేస్ట్ లూజ్ వరకు నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి.
ఇలా ఇచ్చుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే చెస్ట్ లూజ్ చూసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎంత? పావు తక్కువ 10 ఇంచీలు. ఈ పావు తక్కువ 10 ఇంచీలు 2 భాగాలు చేసుకోవాలి. రెండో భాగం ఫస్ట్ ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత దీనికి 2.5 ఇంచీలు కలుపుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. మనకి ఎంత వచ్చింది? 7.5 ఇంచీలు వచ్చింది. ఇదే 7.5 ఇంచీలు ఈ డౌన్లోని కూడా మార్క్ చేసుకోవాలి. చంకదింపు కోసము అదే 7.5 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే వస్తుందో చంకదింపు కోసము కూడా అంతే మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. అయితే కొత్తగా బ్లౌజులు కట్ చేసే వారికి చిన్న డౌట్ రావచ్చు, అదేంటి చంక భాగం ఎంత వచ్చింది, లూజ్గా కానీ ఎక్కువ వచ్చేస్తుందేమో అని. అలా రాదు, ఎందుకంటే బ్యాక్ పార్ట్ క్లోజ్ చేసి ఉంటుంది కనుక ఈ షోల్డర్ మెజర్మెంటు చంక భాగం ఎక్కువగానే వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఆమ్ రౌండ్లో చక్కగా ఆమ్ రౌండ్ కోసం 1.5 ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ ఇచ్చేసుకోవాలి. మీ దగ్గర కరువు స్కేల్ ఉన్నట్లయితే పర్వాలేదు, లేని ఎడల ఇలా చక్కగా డ్రా చేసుకున్న తర్వాత నడుము లూజ్లో 4వ భాగం ఎంతైతే వచ్చిందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. అంతే రావాలి అంటే మనం ఇక్కడ కొన్ని అయితే డ్రా చేయవలసి ఉంటుంది. నార్మల్గా డీప్ నెక్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు మెడ సైడ్ భుజం జారకుండా కట్ చేస్తాం లోతు, కానీ హై నెక్ బ్లౌజ్కి వచ్చేసరికి ఈ సైడ్ లోతు తీసుకోవాలి. ఇది లోతు తీసుకోవాలి, ఇది కుట్టడం కోసం వస్తుంది. ఇప్పుడు ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి మనం చంక రౌండ్ చూసుకోవాలి. కరెక్ట్గా పావు తక్కువ 8 ఇంచీలు సరిపోయింది. ఇప్పుడు మెడ వెడల్పు కోసం 3 ఇంచీలు తీసుకుంటున్నాను. మరి హెవీ బ్లౌజ్ అయితే 3.5 ఇంచీలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 3 ఇంచీలు తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ మనం హై నెక్ అనుకున్నాం కనుక నేను 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఇంకా మీకు డౌన్లో కావాలి అనుకుంటే అలా కూడా డ్రా చేసుకోవచ్చు. కొంతమందికి ఇలా బ్యాక్ క్లోజ్ చేసినట్టు ఇష్టం ఉండదు. అలా ఇష్టం లేని ఎడల బ్యాక్ పార్ట్ మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. రౌండ్ నెక్, లేదనుకుంటే స్టార్ నెక్, పాట్ నెక్, ఇలా మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. సేమ్ మెజర్మెంట్ ఇదే, నెక్ అయితే వేరేగా వస్తుంది. బ్యాక్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు. ఓపెన్ పెట్టుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ఇక్కడ మనం ఓపెన్స్ కొడతాం కదా, దానికోసం 1/2 ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ ఖర్చు కోసం తీసుకొని ఆ తర్వాత వేస్ట్ లూజు, చెస్ట్ లూజు, షోల్డర్ మెజర్మెంటు తీసుకోవాల్సి ఉంటుంది. మనం హుక్స్ పట్టి, కాజా పట్టి కోసం ఎలా అయితే ఖర్చులు తీసుకుంటామో సేమ్ అలానే. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాం కదా, తర్వాత వేస్ట్ లూజ్ దగ్గర టేప్ని పెట్టుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ పొడవు 4 ఇంచీలు అయితే సరిపోతుంది. మరి 15 ఇంచీల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే 4.5 ఇలా మార్క్ చేసుకోవచ్చు. డాట్ కోసం 1 ఇంచు తీసుకున్నాం కదా, ఇటు 1/2 ఇంచు డ్రా చేసుకొని మార్క్ చేసుకొని చక్కగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ పార్ట్ను వదిలి చంక నుంచి వేస్ట్ లూజ్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు కోసం 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసాం కదా, దాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర, వేస్ట్ లూజ్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకోవాలి కుట్టేటప్పుడు ఈజీగా తెలియడం కోసము. తర్వాత హ్యాండ్స్ కట్ చేయడం కోసమే బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. 9.5 ఇంచీలు వచ్చింది. మనం ఇప్పుడు 8.5 ఇంచీలు వచ్చేటట్టు ఫ్యాబ్రిక్ని 4 మడతలు ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఫ్యాబ్రిక్ అయితే 8.5 ఇంచీలు కరెక్ట్గా ఉంది. ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్ అయినా లైనింగ్ అయినా సరే సరిపోలేని ఎడల ఈ పై 2 లేయర్లు ఉంటాయి కదా, ఈ మన సైడ్ అడ్జస్ట్ చేసుకొని వెడల్పుని చూసుకోవాలి. అప్పుడైతే మైనస్ రాదు, ఓన్లీ 2 సైడ్సే మనకి జాయింట్లు పడతాయి. ఇప్పుడు ఈ చివర్లో చక్కగా 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే పైపింగ్ వేస్తాను, 1/2 ఇంచ్ సరిపోతుంది. మీకు ఒకవేళ హ్యాండ్ వర్క్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే మరొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని డ్రా చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసరికి 8.5 ఇంచీలు, ఖర్చు కోసం 1/2 ఇంచు. మొత్తం ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో చూసుకోవాలి. 9.5 ఇంచీలు. ఇదే 9.5 ఇంచీలు చివర్లో కూడా మార్క్ చేసుకొని నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత అనుకున్నాం మనము? 5 ఇంచీలు అనుకున్నాము. అదే 5 ఇంచీలు ఇక్కడ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకోవాలి. తర్వాత
నడుము లూజులో 4వ భాగం చంక రౌండ్ ఎంతైతే వస్తుందో అక్కడికే మనం టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. పావు తక్కువ 8 ఇంచీలు, ఖర్చు కోసం 1.5 ఇంచు. ఇలా చేసుకొని చంక దింపు కోసము 3.5 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ చిన్న సైజు బ్లౌజ్ అయినట్లయితే 3 ఇంచీలు అయితే సరిపోతుంది. నడుము లూజుని బట్టి మనం చంపు మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ని పెట్టుకొని చక్కగా డ్రా చేసుకోవాలి. చేసుకొని 1/2 ఇంచు ఇలా డౌన్లో మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ చంక రౌండ్ కరెక్ట్గా వచ్చేలేవో చూసుకోవాలి. ఈ చంక రౌండ్ చూసేటప్పుడు ఈ ఖర్చుని ఎప్పుడు కూడా మనం యాడ్ చేయకూడదు. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని లాగకుండా చక్కగా చూసుకోవాలి. లాగినట్లయితే మెజర్మెంట్ ఎక్కువగా వచ్చేస్తుంది, మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఈ టక్స్ కరెక్ట్గా మనం భుజం పైన పెట్టుకొని కుట్టుకుంటే హ్యాండ్స్ కొంచెం అటు ఇటు చేంజ్ అవ్వకుండా ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది. తర్వాత 3/4 ఇంచు వరకు లోతు మార్క్ చేసుకోవాలి. బాగా చిన్న సైజు బ్లౌజ్ అయితే 1/2 ఇంచు సరిపోతుంది. నేనైతే కుట్టేటప్పుడే పట్టేస్తాను, మీరు మాత్రం లోతు తప్పకుండా తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు అనేవి ఉండకూడదు. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని మీకు సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇదే ఫ్యాబ్రిక్ని మీరు ఇలా కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు ఈ కింద ఫ్యాబ్రిక్ పై ఫ్యాబ్రిక్ సమానంగా ఉండాలి. లేని ఎడలో హెచ్చు తగ్గులు వచ్చేసి మనకి తెలియకుండానే కింద పార్ట్ అంతా ఓపెన్స్ వచ్చేస్తాయి. ఇలా క్రాస్గా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఫస్ట్ స్కేల్ పెట్టి నీట్గా ఒక డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా హుక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసము ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మెజర్మెంట్ తీసుకున్నామో సేమ్ అలానే ఈ భుజాల దగ్గర లోతు అంతా చక్కగా డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర నీట్గా చిన్నగా ఇలా మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అంతా 7.5 ఇంచులకు మార్క్ చేసాము. సేమ్ అలానే ఇక్కడ కూడా మనం మార్క్ చేసుకోవాలి. చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. మీరు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసారో సేమ్ అలానే కట్ చేసినట్లయితే ఫ్రంట్ దగ్గర తప్పకుండా ముడతలు అనేవి వచ్చేస్తాయి. అలా చేయకూడదు. ఇలా చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ డీపు 5.5 ఇంచులు పెడుతున్నాను. 6, 6.5, 7, 7.5 వరకు పెట్టుకోవచ్చు. మీ బ్లౌజ్ అయితే మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది, కస్టమర్ బ్లౌజ్ అయితే కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. బ్యాక్ పార్ట్కి ఎలా అయితే 3 ఇంచులు తీసుకున్నామో సేమ్ అలానే ఇక్కడ కూడా డ్రా చేసుకోవాలి. ఈ ఫ్రంట్లో కూడా మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. స్టార్ నెక్ బాగుంటుంది, ఒకవేళ మీకు ఇష్టం ఉన్నట్లయితే డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం చంక భాగంలో లోతు తీసుకోలేదు కదా, డీప్ నెక్ బ్లౌజులకు చేసినట్టు చేయకూడదు. ఇక్కడ నుంచి లోపలికి 3/4 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో చక్కగా క్రాస్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా డ్రా ఇచ్చుకొని ఇక్కడ నుంచి 1 ఇంచుకి లోతు తీసుకోవాలి. చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చిందో. తర్వాత ఫ్రంట్ పొడవు వచ్చేసరికి మనకు బ్యాక్ పొడవు ఎంత 14 ఇంచులకు మార్క్ చేసాము. కుట్టిన తర్వాత 13.5 ఇంచులు వస్తుంది. దీనికి 1.5 ఇంచు తగ్గించుకొని మార్క్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 11.5 ఇంచులు వస్తుంది. ఇదే 11.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఒక డ్రా చేసుకోవాలి. అయితే అందరికీ ఇలానే రాదు, చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి 1 ఇంచు వరకు డౌన్లో మార్క్ చేయవలసి ఉంటుంది. ఈ కస్టమర్కి చెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది కనుక ఈ పొడవు తక్కువగా ఉంది. తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు ఫస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే చెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది కనుక. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే 2.5 ఇంచులకి పూర్తిగా మార్క్ చేసుకోవాలి. తర్వాత
ఈ డాట్ వెడల్పు కూడా నేను 2.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఈ డాట్ వెడల్పు అయితే మనము నడుము లూజ్ ఆధారంగా ఎప్పుడు చేయకూడదు, చెస్ట్ని గమనించుకొని చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసుకొని చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకొని నడుము లూజులో 4వ భాగం మనకి ఎంత, పావు తక్కువ 8 ఇంచీలు. ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని చూసుకోవాలి. 2.5 వచ్చింది కదా, ఈ డాట్ వెడల్పు వదిలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇదే 2.5 ఇంచీలు పెట్టుకొని చక్కగా నడుము లూజులో 4వ భాగానికి 1 మార్కు, ఎక్స్ట్రా ఖర్చు కోసము 1.5 కానీ 2 ఇంచులకు కానీ మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ డాట్ వెడల్పు దగ్గర మనం మార్క్ చేసాం కదా, ఇక్కడ చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్ నెక్ లోతు తీసుకోవాలి. ఈ మెడ సైడ్ కాకుండా భుజం సైడ్ లోతు కట్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. వేస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత డాట్స్ చెస్ట్ని గమనించుకొని డాట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను డాట్స్ అయితే నడుము ఆధారంగా పెట్టడం లేదు, చెస్ట్ని గమనించుకొని పెడుతున్నాను. మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసరికి 3.5 ఇంచీలు, పొడవు వచ్చేసరికి 2.5 ఇంచీలు. అలానే ఫ్రంట్ నెక్ దగ్గర 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలి అక్కడ నుంచి టేపునిలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ కూడా మనము 2.5 ఇంచీలకు మార్క్ చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ దగ్గర 2 ఇంచీలు, ఆపోజిట్లో 3.5 ఇంచులకి సరిపోతుంది. సేమ్ అలానే ఈ సైడ్ కూడా మనము డ్రా చేసుకోవాలి. నేనైతే ఇలా సింపుల్గానే పెట్టేస్తాను, మీకు అర్థం అవడం కోసం క్లారిటీగా చెప్తున్నాను. సేమ్ అలానే ఈ ఫ్రంట్ దగ్గర కూడా చక్కగా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా 2 ఫ్రంట్లకి డాట్స్ పెట్టుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి. సేఫ్ బెల్ట్ అయితే ఆది బ్లౌజ్లోంచి తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే నార్మల్గా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు సేఫ్ బెల్ట్ చూపించడం లేదు, ఎందుకంటే మీరు చాలాసార్లు నేను సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేశానో చూశారు కదా. బ్యాక్ పార్ట్ పొడవును బట్టి సేఫ్ బెల్ట్ అయితే కట్ చేస్తాను. ఈ వీడియోలో వచ్చేసరికి డీప్ నెక్ బ్లౌజ్ కొలతలతో ఈజీగా హై నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకున్నామో చూశారు కదా. కొత్తగా బ్లౌజులు కట్ చేసి కుట్టే వరకు అయితే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని. బాయ్.